నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు గురువారం తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి 2 గంటల నుంచి అలాగే 1:30-2 గంటల నుంచి మనం చూసుకుంటే ఇరాన్ దాడులు చేస్తూ ఉందని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే శత్రు దేశమైన ఇరాన్ ప్రయోగిస్తూ ఉన్న ఏవైతే డ్రోన్లు మరియు మిసైళ్లను కువైట్ వాయు రక్షణ వ్యవస్థలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చురుకుగా ఎదుర్కొంటూ ఉన్నాయని చెప్పేసి కువైట్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ గురువారం తెల్లవారుజామున ప్రకటించింది. శత్రువుల యొక్క క్షిపణులు మరియు డ్రోన్లపైన కొనసాగుతూ ఉన్న అడ్డుకునే కార్యకలాపాల ఫలితంగానే ఏవైనా పేలుడు శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయని జనరల్ స్టాఫ్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, సంబంధిత అధికారులు జారీ చేసే భద్రతా సూచనలను పాటించాలని చెప్పేసి అధికారులు కోరారు. కువైట్ దేశం ప్రస్తుతం ఇరాన్ ప్రయోగిస్తూ ఉన్న ఏవైతే డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, గాల్లోనే పేల్చివేస్తూ ఉన్నట్లయితే రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. అలాగే గడిచిన 24 గంటల్లో 4 క్రూయిజ్ మిసైల్స్ మరియు 21 డ్రోన్లను కువైట్ దేశంపైకి ఇరాన్ ప్రయోగిస్తే వాటిని ధ్వంసం చేసినట్లు కువైట్ అధికారులు ప్రకటించారు. అలాగే ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇరాను 25 క్రూయిజ్ మిసైల్స్, 387 బాలిస్టిక్ మిసైల్స్, 970 డ్రోన్లను ప్రయోగించిందని చెప్పేసి, అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ఇరాన్ ప్రయోగిస్తూ ఉన్న మిసైల్స్ కావచ్చు, డ్రోన్లు కావచ్చు, 1% కూడా విజయవంతం కాకుండా ప్రస్తుతం కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్లో ఉండడంతో వాటిని గాల్లోనే పేల్చివేస్తూ ఉందన్నమాట. బహ్రెయిన్ దేశం పైన కానీ, జోర్డాన్ మీద కానీ, కువైట్ మీద చేస్తూ ఉన్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయా దేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు విజయవంతంగా అయితే అడ్డుకుంటూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో కువైట్ సైన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.